యెషయా గ్రంథం 30వ అధ్యాయం 22వ వాక్యంలో, చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోత పోసిన మీ బంగారు విగ్రహముల బుట్టలను మీరు అపవిత్రపరుచుదురు, హేయములని వాటిని పారవేయుదురు, లేచి పొమ్మని దానితో చెప్పుదురు. ఈ మాటలో అపవిత్రమైన వాటిని, హేయములైన వాటిని పారవేస్తారు. అపవిత్రమైన లేకపోతే హేయమైన వాటిని పారవేస్తారు. వాటిని లేచి పొమ్మని ఏం చేస్తారంటే దానితో చెప్తారు. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటి అంటే, సంఘ సహవాసములో ఉన్న బిడల జీవితాల్లో, నీ జీవితంలో విగ్రహములు లాంటివి, ఆ విగ్రహములు లాంటి వాటిని దేవుడు ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. మన జీవితాల్లో కూడా విగ్రహాలు ఉన్నాయా? అవును, ఉన్నాయి. నీవు దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తావో అది నీ జీవితంలో ఒక విగ్రహం అని మీకు తెలియచేస్తావా? నీ జీవితంలో దేవుని కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. చాలామంది వారి జీవితాల్లో వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారు? చాలామంది వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే, బాహ్యంగా, అంటే దృశ్య రూపంలో, అదృశ్య రూపంలో. దృశ్య రూపంలో ఉన్నవి కొన్ని వారి విగ్రహాలుగా కనపడతా ఉంటాయి. అదృశ్య రూపంలో ఉండే కొన్ని విగ్రహాలు ఉన్నాయి. మన ఆత్మీయ జీవితాల్లో సరిచేసుకోవడానికి నీవు ఇష్టపడితే తప్పకుండా ఈరోజు ఈ మాటల ద్వారా నేను సరిచేస్తా. అందుకని నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నా? నీ జీవితంలో దేవుని కంటే దేనికైనా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది నీ జీవితంలో విగ్రహం అని మీకు తెలియచేస్తా ఉన్నా. కొంతమంది బాయ్ ఫ్రెండ్ అండి, కొంతమంది గర్ల్ ఫ్రెండ్ అండి. అవును, ఒకవేళ దేవుని కంటే అవి నిన్ను ప్రభావితం చేస్తూ ఉన్నాయి అంటే అవి నీ జీవితంలో విగ్రహము అని మీకు తెలియచేస్తా. కొంతమందికి ఇష్టం, దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారంటే బైక్ అంటే చాలా ఇష్టం. ఆ బైక్ మీద డ్రైవ్ చేయటం అంటే చాలా ఇష్టం. అంటే మనుషులందరికంటే కూడా వారు ఎక్కువగా ఇష్టపడేది బైక్. కొంతమంది వస్త్రాలు, కొంతమంది సెల్ ఫోన్ ఉంటే చాలు. ఒక పక్కన ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడరు. ఆనాటి కాలంలో అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈరోజు ఒకవేళ ఇంట్లో ఉన్న, ఒకవేళ వంటింట్లో ఒక సెల్ ఉంటుంది, తర్వాత బెడ్రూమ్లో ఒక సెల్ ఉంటుంది, ఆ బయట ఇంకో సెల్ ఉంటుంది. నలుగురు మనుషులుంటే 4 సెల్లులు. ఆనాటి కాలంలో ఒక టీవీ ఉండేది, ఆ టీవీ ఎదురే కూర్చునేవారు, అందరూ ఒకటే చూసేవారు. కానీ నేడు అలా లేదు. ఎవరి చేతిలో ఎవరి ఫోన్ ఉంటే ఎవరు చూసేది వారే చూస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక విగ్రహం లాంటిదే. ఈరోజు నీ చేతిలో ఉన్న సెల్ దేనికి ఉపయోగపడతా ఉంది? నీవు ఆత్మీయమైన వాటి కొరకే నీ సెల్ను ఉపయోగిస్తున్నావా? లేకపోతే నీ సెల్లో చూచేవి వ్యర్థమైన వాటికి ఒకవేళ ఉపయోగిస్తున్నావా? ఒకవేళ వ్యర్థమైన వాటిని నువ్వు చూస్తూ ఉంటే అవి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. జాగ్రత్త. ఆ వ్యర్థమైన వాటిని నువ్వు తీసివేసుకోవాలి. ఆ వ్యర్థమైన వాటిని నువ్వు తీసేసుకుని ఆత్మ సంబంధమైనవి, నిన్ను బలపరిచే వాటిని నువ్వు చూడగలిగితే, ఆ బలపరిచే వాటి కొరకు నీ సెల ఉపయోగపడితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దృశ్య రూపంలో ఉన్న విగ్రహాలు ఏంటంటే, కొంతమందికి ఆస్తి అంటే పిచ్చి, అంతస్తులు అంటేనే పిచ్చి, అవే ఉండాలి అని అనుకుంటా. కొంతమందికి పిల్లల మీద ఉన్న ప్రేమ ఇక దేని మీద ఉండదు. అంటే పిల్లల్ని ప్రేమించొద్దని చెప్పట్లేదండి. దేవుని కంటే నీ పిల్లలు నీకు ఎక్కువ కాదు.
ఆ పిల్లనిచ్చింది దేవుడు. కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమించాలి అని మీకు తెలియచేస్తావు. ఈ దృశ్య రూపంగా ఉన్న విగ్రహాలు ఏంటంటే అసూయ, ద్వేషం. కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు, కొంతమందికి అసూయ. ఏంటి అసూయ? నాకన్నా వాడు బాగుపడిపోతున్నాడు అన్న అసూయ, నాకన్నా వాడు ఎక్కువైపోతున్నాడు అన్న అసూయ. గమనించండి, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితంలో విగ్రహాలే. నీ జీవితంలో ఆ విగ్రహాలు అని దేవుడు నీకు తెలియచేసి వాటిని తొలగిస్తాడు. ఇవన్నీ దృశ్య రూపంగా ఉన్న విగ్రహాలు. అదృశ్య రూపంలో ఉన్న విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే, అదృశ్య రూపంలో ఉన్న విగ్రహాలు ఏంటో తెలుసా? గర్వం. ఇది కనపడదు, కానీ వారు గర్విస్తూ ఉంటారు. అందుకనే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యములో ఈ మాట మనకు కనబడుతుంది. ఒకసారి చదువుతారా? సామెతల గ్రంథం 16:18. నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్వం ఒక వ్యక్తిని నాశనం చేయడానికి ముందు ఏమి నడుస్తుందో తెలుసా? గర్వము నడుస్తుంది. మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు నేనే రాజుని, నా అంతటి వాడు లేడు అని గర్వించాడు. ఆ గర్వం ఒకరోజు ఏం చేసిందో తెలుసా? గడ్డిని మేపించింది. ఈరోజు ఒకవేళ నీకు ఉన్నది అని గర్విస్తున్నావేమో, జాగ్రత్త. నీవు ఒకవేళ గర్విస్తూ ఉన్నట్లయితే నీ గర్వాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ నీ జీవితంలో ఆ గర్వం నిన్నేం చేస్తా ఉన్నదంటే నాశనానికి నడిపిస్తుంది. ఇంకో మాట చెప్పమంటారా? ఈ లోకములోనికి ఏమీ తీసుకోకుండానే వచ్చా, ఏమీ తీసుకోకుండానే వెళతా. కాబట్టి నీలో ఏముండకూడదంటే గర్వం ఉండకూడదు. ది అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన అనుకున్నాడు, ఈ ప్రపంచాన్ని నేను జయించాను, నా అంత గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడు అని ఎంతో విర్రవీగినటువంటి దినాలు ఉన్నాయి. అయితే ఒక దోమ కాటు, ఇప్పుడున్న మన డెంగ్యూ చూసారా? ఆ డెంగ్యూ ఫీవర్తో ఆయన ఒకరోజు చనిపోయాడు. చూడండి, ఒక పెద్ద మనిషిని, ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తిని ఎవరు చంపారు? ఒక చిన్న దోమ చంపింది. తన గర్వం, నేను ఈ లోకాన్ని జయించాను అని. చివరికి జనాలకి ఇచ్చిన ఆయన సందేశం ఏంటో తెలుసా? డాక్టర్లే నన్ను మోసుకుని వెళ్ళాలి. ఆయన చుట్టూ అనేక వైద్యులు ఉండేవారంట. ఆయన అంతకుముందు అనుకున్నటువంటి విధానం ఏంటంటే, నేను అందరికంటే ఈ లోకాన్ని నేను జయించాను, ఈ ప్రపంచాన్ని నేను జయించాను, కాబట్టి నేను అందరికంటే ఎక్కువ కాలం జీవించాలి అని అనుకున్నాడంట. కానీ అతని గర్వం ఒక చిన్న దోమ కాటుకి బలైపోయింది కదా. చివరిగా ఆయన అంటాడు, నా చేతులు బయట పెట్టి నన్ను సమాధి చేయండి అన్నాడు. అంటే నేనేమీ చేయలేను, నా చుట్టూ డాక్టర్లు ఉన్నారు, నా చుట్టూ సైనికులు ఉన్నారు, నా చుట్టూ అనేక మంది ఉన్నారు, కానీ వారు నన్ను ఏమి చేయలేదు, బ్రతికించలేకపోయారు. గమనించారా? ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో గర్వం ఒక విగ్రహంగా కనపడతా ఉంది. నీవు ఆ గర్వాన్ని ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. కొంతమంది అదృశ్య రూపంలో ఉన్న మరొక గర్వం ఏంటి చెప్పమంటారా? పదవి, అధికారం. నేనే అధికారిగా ఉండాలి, నా కిందే వీరందరూ పనివారుగా ఉండాలి. చాలా మంది జీవితాల్లో అధికార దాహం, దేవుడిచ్చే అధికారం, ఆ అధికారానికి మనం లోబడాలి. కొన్ని సంఘాల్లో ఈ అధికారం కోసం కొట్టుకున్నటువంటి దినాలు కూడా ఉన్నాయి. సంఘాల్లో నేను ఎరిగినటువంటి ఒక ప్రాంతంలో ఆ సంఘం విడిపోవడానికి గల కారణం, ఆ సంఘం విచ్ఛిన్నమైపోవడానికి గల కారణాలు ఏంటి అంటే అధికార దాహం. నాకు కావాలి అధికారం, నాకు కావాలి అధికారం,
ఇలా అధికార దాహం కలిగి ఆ సంఘం ముక్కలైపోయింది. గమనించండి, ఈరోజు ఇది కూడా ఒక విగ్రహము లాంటిదే. దేవుడు నీకు అధికారం ఇస్తే ఆ అధికారములో ఉండటం అనేది ఆశీర్వాదం. అలా కాకుండా ఆ అధికారము కోసమే ఒకవేళ నువ్వు పరిగెడుతున్నావంటే అది దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది విగ్రహమే. కాబట్టి నీ జీవితంలో విగ్రహాలను దేవుడు తీసివేయునుగాక. ఇంకో మాట చెప్పమంటారా? ప్రేమ. నీవు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. దేవుడు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, శత్రువుని సహితము ప్రేమించమని దేవుడు మాట్లాడాడు కదా. మనలో ఆ ప్రేమ కనబడుతుందా? శత్రువుని చూస్తే అసహించుకుంటా ఉంటాం. అయితే నిన్ను వలె నీ పొరుగు వాన్ని ప్రేమించాలి, ప్రేమను కనపరచాలి, ప్రేమను ఇవ్వాలి. కాబట్టి ఈరోజు మనలో ప్రేమ కనబడాలి. ఇది ఒకవేళ ఆ ప్రేమ స్వార్థపూరితమైతే ఆ ప్రేమ కూడా ఒక విగ్రహము లాంటిదే అని మీకు తెలియచేస్తా ఉన్నా. అలాగే ధనాపేక్ష. చదవండి, కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 5వ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జార్వత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపండి. విగ్రహారాధనైన ధనాపేక్ష అంటే నీ జీవితంలో అదృశ్య రూపములో ఉన్న విగ్రహం ఏంటంటే ధనాపేక్ష. చాలా మందికి ఆపేక్ష. ఏ పేక్ష? ధనం అంటేనే ఆపేక్ష. అంటే ధనం అవసరమే కాదు అని నేను చెప్పను, కానీ ఆ ఆపేక్ష కలిగి ఉండటం అనేది ఒక విగ్రహారాధనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విగ్రహారాధనైన ధనాపేక్షను మీరేం చేయాలంటే చంపండి. నీకు ఏది అవసరమో ఆ అవసరమైన దానిని దేవుడే నీకు సిద్ధపరుస్తాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే వాటన్నిటిని కూడా సమకూరుస్తూ ఉంటాడు. అలాగే మన జీవితాల్లో ఆ ధనాపేక్షను ఏం చేయాలంటున్నాడంటే చంపివేయాలి. పౌలు గారు తిమోతితో రాస్తూ మొదటి పత్రిక, తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనం ఏం చేస్తా ఉందంటే విశ్వాసములో నుండి తొలగిస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనం అవసరమే కాదంటలేదు, అయితే ఆ ధనం వెంట పరిగెత్తవద్దు, ధనం కొరకు పరిగెత్తవద్దు. ధనమే నీ దగ్గరకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా వస్తుంది అంటారా? తప్పకుండా దేవుడు నీ జీవితంలో నీ కష్టానికి ఫలం ఇస్తాడు. నీ శ్రమకు ఆయన జీతం, నీ శ్రమకు నీవు ఎంతైతే శ్రమ పడతావో ఆ శ్రమకు తగ్గిన ఫలాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. నువ్వు ధనం కోసం పరిగెత్తవసరం లేదు, కానీ నువ్వు కష్టపడి పని చేస్తే, నువ్వు దేవుని పని చేస్తే దేవుడే నీకు ఏది ఏ సమయంలో అవసరమో వాటన్నిటినీ సమకూరుస్తా. నువ్వు దేవుని పని చేయి, ఆయన నీ పని చేస్తా. నువ్వు దేవుని మీద ఆధారపడు, ఆయన నీకు ఏ సమయంలో ఏది అవసరమో వాటన్నిటినీ సమకూరుస్తాడు. కాబట్టి ఈరోజు సమస్తమైన కీడులకు మూలం ఏంటంటే ధనమే.
ఓ భక్తుడు అంటూ ఉంటాడు, ఏమంటాడు తెలుసా? ఒకవేళ ఏమీ లేకపోతే దొంగతనం చేస్తానేమోనయ్యా, ఒకవేళ ఎక్కువైతే నిన్ను ద్వేషిస్తానేమో, అలా ద్వేషించకుండా అలా దొంగతనం చేయకుండా తగు మాత్రం ఇవ్వు ప్రభువా అని ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను నా జీవితాల్లో కూడా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం గనుక తగు మాత్రం ఏది ఏ సమయంలో అవసరమో దేవుడే సమకూరుస్తాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసముతో మనం ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని సంఘ సహవాసంలో ఉన్న వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే వారి జీవితాల్లో ఉన్న విగ్రహాలను తీసివేస్తాడు. ఏంటి ఆ విగ్రహాలు? గర్వం ఒక విగ్రహం, అధికారం ఒక విగ్రహం, అలాగే ధనాపేక్ష ఒక విగ్రహం. అది సమస్తమైన కీడులకు మూలం గనుక అలాంటి వాటిని దేవుడే తొలగించునుగాక. అందుకని ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వాక్యంలో అంటాడు, పిరుకువారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే రెండవ మరణం. మనలో ఉన్న విగ్రహాలు, మనలో ఉన్న పిరికివారైన, అవిశ్వాసులైన, అసహ్యులైన, నరహంతకులైన వీటిలో ఉన్న వారందరి జీవితాల్లో ఏమంటున్నాడంటే మండుగుండములో పాలు పొందుతారు, అగ్నిగుండములో పాలు పొందుతారు అంటారు. కాబట్టి వాటి నుంచి మనం తప్పించబడాలి అంటే మన జీవితంలో ఉన్న ఆ విగ్రహాలను మనం ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. అలా నీ జీవితంలో ఆ విగ్రహాలు తొలగిపోవాలి అంటే దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడే తన మాటను వెల్లడి చేసి నీ జీవితంలో ఉన్న అసహ్యమైన వాటిని, నీ జీవితంలో ఉన్న ఆ విగ్రహాలను తెలియచేసి వాటన్నిటినీ నా దేవుడు తొలగించునుగాక. తప్పకుండా ఆయన నీ జీవితంలో ఆ విగ్రహాలన్నీ తొలగిస్తాయి. కాబట్టి తొలగించి నేను ఆత్మీయంగా అభివృద్ధి చేయడానికి దేవుడే సహాయము చేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. ఈరోజు మీ మాటల చేత మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలయ్యా. సంఘ సహవాసములో ఉన్న వారికి ఇచ్చే ఆ దీవెనలు ఏమిటో మీరు మాకు బోధించినందుకై స్తోత్రం. అవును, సంఘ సహవాసములో ఉంటే దేవా సేవకుని ద్వారా మీరు మాట్లాడతారయ్యా. సంఘ సహవాసములో ఉంటే సరైన చక్కని త్రోవలో మీరు మమ్మల్ని నడిపిస్తారు ప్రభువా. అలాగే సంఘ సహవాసములో ఉంటే మా జీవితాల్లో ఏవి విగ్రహాలుగా ఉన్నావో వాటన్నిటిని తీసివేయడానికి ఇష్టపడుతున్నందుకై స్తోత్రం. అలాగే సంఘ సహవాసములో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉన్నాయి అని, అలాగే దేవా మీరు నీ దగ్గరకు వచ్చిన వారిని స్వస్థపరిచే దేవునిగా, అలాగే నీ దగ్గరకు వచ్చిన వారిని వెలుగుతో నింపి నీ రాజ్యము కొరకు సిద్ధపరుస్తున్నందుకై స్తోత్ర అయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం దేవా. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో కూడా సంఘ సహవాసము కలిగి దేవ ముందుకు సాగిపోవడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తుంది. బిడ్డల జీవితాల్లో ఉన్న బంధకాలన్నీ కొట్టివేయండి దేవా. సంఘముగా చేరి దేవా ప్రత్యేకంగా మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి, అలాగే దేవా వారిని చక్కని త్రోవలో నడిపించి పరమునకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. అలాగే మీరే మీ బిడ్డల జీవితాల్లో సమృద్ధి అయిన ఆశీర్వాదాల చేత నింపి మీరే మీ బిడ్డలకున్న బలహీనతలన్నీ కొట్టివేసి స్వస్థపరిచి వెలుగులో దేవా మీ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మార్చమని, మంచి ఆరోగ్యాల చేత నింపి మేము కలిసి స్తుతించి నేను మహిమపరిచేంత వరకు నీ సన్నిధి నుంచి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి,
ఆమె. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసం ఇక్కడ బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలముతో నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమె ఆమె ఆమె. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక.